వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. జాతిపిత ఎవరంటూ రేవంత్ తెరలేపిన చర్చ వెనుక వ్యూహమేంటన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సోనియా, ప్రొఫెసర్ జయశంకర్లకే తప్ప కేసీఆర్ కు జాతిపిత అర్హత లేదని తేల్చేశారు రేవంత్ రెడ్డి. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారమే రేగుతున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రం సాధించిన క్రెడిట్ కేసీఆర్ నుంచి దూరం చేయడమే రేవంత్ రెడ్డి వ్యూహమా అన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. ఇదే అంశంపైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ దిలీప్ రెడ్డి గారు ఉన్నారు, మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా జితేందర్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అండ్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ముందుగా దిలీప్ గారు, మీతోనే నేను స్టార్ట్ చేస్తాను. సో మిర్యాలగూడలో అటు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఏవైతే కమెంట్స్ చేశారో ఆ జాతిపిత అన్న అంశం మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది కాబట్టి సో ఏంటి దీనిపైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక బూతు పితను, ఒక బినామీ పితను, ఒక అవినీతి అనకొండ పితను ముఖ్యమంత్రి ఎన్నుకొనడం వల్ల మిర్యాలగూడ ఒక కారాలు మిర్యాలు నూరాలని చెప్పేసి తెలంగాణ తెచ్చినటువంటి చరిత్ర నుండి కేసీఆర్ను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు అనిపించింది. కానీ రేవంత్ రెడ్డి గారు కాదు కదా, వాళ్ళ జేజమ్మలు దిగొచ్చినా కానీ తెలంగాణకు కేసీఆర్ని ఎప్పటికీ విడదీయలేరు. గతంలో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ ఏం చెప్పారండి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ లేకుండా తెలంగాణ వచ్చేది కాదని చెప్పి స్వయంగా ఆనాడు ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? అదే కాకుండా ఇంకొకటి, ఇక్కడ కుల రాజకీయాలు జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో అనేవి ఉండవు. వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు గారు చెందినటువంటి రాష్ట్రం పక్క రాష్ట్రం ఏపీలో కొంత కుల రాజకీయం ఉంటుందనేది జగమెరిగిన సత్యము. ఆ రాజకీయాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నెట్టాలని చెప్పేసి ఇక్కడ కూడా తెలంగాణ కుల రాజకీయం అనేది పులమాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నాడు అంటే 6,000 కోట్లకు సంబంధించినటువంటి తన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కుంభకోణం బయటికి రాగానే ఏం చేస్తూ ఉన్నాడు చూసిరు మీరు. అంటే ఈ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడానికి ఇవి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నము. అంతే ఎందుకండి, తనకు ప్రజల మీద కానీ అభివృద్ధి మీద కానీ సోయినటువంటి వ్యక్తి అయితే మొన్నటికి మొన్న ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలేదు. ముఖ్యమంత్రి అనేటోడు అభివృద్ధి పైన సోయి ఉండాలి, ప్రజలను ఏ విధంగా బాగుపరచాలని ఉండాలి కదా. అట్లాంటప్పుడు దేనిపైన మాట్లాడాలండి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వలేదని మాట్లాడాలి కదా. ఆ అంశం ఒక్క దగ్గర కూడా మాట్లాడు. ఆ అంశాన్ని అభివృద్ధిని మాట్లాడకుండా కేవలం నీలాప నిందలు మాట్లాడడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ఎన్నుకుంది ప్రజలు, అభివృద్ధి చేస్తామని, తెలంగాణలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలిస్తామని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని, నువ్వు ఇచ్చినటువంటి దొంగ హామీలను నెరవేరుస్తామని చెప్పేసి ఎన్నుకున్నారు తప్ప కేసీఆర్ని తిట్టడానికి కాదు. కేసీఆర్ని తిట్టడాన్ని ఎవరు హర్షించరండి. ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. నువ్వు గతంలో ఎన్నికలలో ఏ విధంగా చేదు అనుభవం నీకు ఎదురైందో ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే ఘోరంగా విఫలమవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇటువంటి కుంభకోణాలని అన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తూ ఉన్నాడు. గతంలో సోనియా గాంధీ గారికి డిసెంబర్ 9న ఈరోజు విగ్రహం తెలంగాణ తల్లి చేతిలో నుండి బతుకమ్మను తీసేసి సోనియా గాంధీ గారిని పోలినటువంటి విగ్రహాన్ని పెట్టి ఆ రోజు తెలంగాణ తల్లి దినోత్సవంగా గతంలో ప్రకటించినటువంటి చరిత్ర మనందరం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఎవరైనా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు తెలంగాణ తల్లి ఏ విధంగా ప్రకటిస్తామని చెప్పేసి మేము ఈ విధంగానే మాట్లాడినామా? అసలు తెలంగాణలో పుట్టినటువంటి కేసీఆర్ మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మరి మేము కూడా అనొచ్చు కదా. ఈరోజు సోనియా గాంధీకి ఈరోజు తెలంగాణకు, మరి తెలంగాణలో పుట్టిందా ఆమె? ఆ తెలంగాణ తల్లిగా నువ్వు ఏ విధంగా డిక్లేర్ చేసినామని మేము అన్నామా? ఇంతకన్నా ఎక్కువ కూడా మాట్లాడొచ్చు. ఎవరి తల్లిని మేము అన్నామా? ఇంతకన్నా ఎక్కువ కూడా మేము మాట్లాడొచ్చు. కానీ మాకు సంస్కారం ఉన్నది, మా పార్టీలో క్రమశిక్షణ ఉన్నది కాబట్టి మేము తప్పకుండా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కుంభకోణం మీరు చూస్తూ ఉన్నారు. 6,000 కోట్ల కుంభకోణం అండి ఇది. గతంలో తొక్కుకుంటూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తొక్కుకుంటూ ఎక్కుకుంటూ తిరిగినటువంటి వాహనం కూడా TS-07 అనే ఒక రిజిస్ట్రేషన్
హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కేంద్రంగా TS07 OF 0009 అనే ఒక వాహనం, ల్యాండ్ క్రూజర్ 2.5 కోట్ల వాహనం కూడా తను ఎక్కి దిగింది. అదే KLSR ఇన్ఫ్రా. గత నెల 23వ తారీఖు దానికి సుప్రీంకోర్టు నుంచి మార్గదర్శకాలు వచ్చినాయి. ఇక్కడ అవినీతి జరిగింది చూడాలని చెప్పేసి ఈడీకి, సిబిఐకి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు కేంద్రం ఇస్తే తను అక్కడ దావోస్ లో ఉన్నాడు. ఇదంతా నుంచి దృష్టి ఎట్లా మరల్చాలని చెప్పేసి వరుసగా సిట్ నోటీసులు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఈ విధంగా ఇచ్చి ప్రజలను మరల్చిండు. ఇక్కడికి వచ్చినాక ఇంకా దృష్టి ఎట్లా మరల్చాలా అని చెప్పేసి ఇప్పుడు మీరే ఉన్నారండి. ఈరోజు డిబేట్ ఫస్ట్ పాయింట్ ఏం తీసుకొచ్చారు? తను తీసుకొచ్చినట్టు బూతుల మీద తీసుకొచ్చారు. అదే బూతులది హైలైట్ చేయకపోతే ఇంకొక తన అవినీతి అంశమో ఇంకో అంశమో ప్రధాన ఎజెండాగా ఎత్తుకుంటాం కదా. తను చేస్తున్న ట్రాప్ అండి ఇది. అంతే. సీఎం మాట్లాడిందే కదా హైలైట్ అవుతుంది. సీఎం మాట్లాడిందే. సీఎం ఏం మాట్లాడాలని చెప్పేసి తను ఏ విధంగా డిసైడ్ అవుతున్నాడంటే తను డైవర్ట్ చేయడానికి చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాం. అంటే ఈ రోజు మనకు మార్నింగ్ ఎజెండాకు కూడా తనే అంశం ఇస్తున్నాడు. ఒక బూతుల అంశాన్ని మనం మాట్లాడుకున్న ఒక దుస్థితి తీసుకొస్తా ఉన్నాడు, అభివృద్ధికి సంబంధం లేకుండా అంటున్నాం. సరే, నేను మళ్ళీ వస్తాను. ఎస్ జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, ఒకసారి చూసుకోండి. ఇంకొకటి, మిర్యాలగూడ ప్రచార సభలో అక్కడ మాట్లాడిన మాటలు కూడా ఒక రకంగా కొంతమంది దాన్ని ఏకీభవించట్లేదు. ఏ రకంగా ఒక అంటే వయసులో పెద్దవాడు, ఈ రకంగా కొంచెం మర్యాద కూడా ఇవ్వడానికి తెలియట్లేదు. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? సరే, ప్రచారం కోసం మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం చేస్తారని మాట్లాడాలి, కానీ ఈ రకంగా ఎవడికి రా జాతిపిత ఇలాంటి మాటలు కొంచెం ప్రజలకి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఏంటి కుల రాజకీయాలు తెరపైకి తీసుకొచ్చే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? ఇలాంటి మాటలకి ఏం చెప్తారు? ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలండి. ఈ మాటలు మాట్లాడింది గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రకాలుగా మాట్లాడండి. సన్యాసులు, దొంగలు, లంగలు. ఈ భాష అనేది తెలంగాణలో మొదలు పెట్టించింది మరి కేసీఆర్ గారు కదా. ఇదంతా ఉద్యమంలో మాట్లాడింది మళ్ళీ వేరే ఉద్యమంది. మళ్ళీ మీరు అంటే అధిక ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడిందే కదా మనం మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. సీఎం స్థాయిలో కూడా కేసీఆర్ గారు అనేక సందర్భాలలో మాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, బట్టి గారి గురించి కానీ, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి అనేక సందర్భాలలో వారు కూడా రకరకాలు మాట్లాడండి. ఇది సహజంగా మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన 10 సంవత్సరాలు అనేక రకాలుగా అనేక దఫాలుగా మరి ఆయన 80,000 బుక్కులు చదివినవాడు, సంస్కారి, మరి తెలంగాణ కోసం పోరాటం చేసిన వాడు. ఆయన నేర్పించిన నీరజ అన్నట్టుగా తను నేర్పించిన ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బూతులు ఇవన్నీ తన చేసినవి, తన మాట్లాడినవి. మరి జాతి పిత అనే వ్యవహారానికి వస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలలో బలి అయిపోయిన 1200 మంది పిల్లలు బలి అయిపోయారని చెప్పి సోనియా గాంధీ గారు, మరి అదే విధంగా జయశంకర్ గారు, ఇలా అనేక రకాలుగా ఒక్కరు కాదండి. వీళ్ళ కుటుంబం ఎంతసేపు వాళ్ళు అనేక కుంభకోణాలు, ఆయన మీద కాళేశ్వరం కుంభకోణం, కొడుకు మీద ఫార్ములా ఐరేస్ కుంభకోణము, కవిత మీద అదే విధంగా లిక్కర్ కుంభకోణం, మరి హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాలు. ఈ కుంభకోణాలు తప్ప వాళ్ళు చేసింది ఏంటంటే రాష్ట్రానికి ఏమీ చేయలేదు. వాళ్ళు రాష్ట్రంలో అధోగతి పాలు చేసిండ్రు. అందుకే కాబట్టి ఈ రోజు చూస్తున్నాం కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చిండ్రు, మరి యునానిమస్ చేసిండ్రు. ఈ రోజు కూడా చూడండి, మున్సిపల్ ఎలక్షన్స్ లో 14 యునానిమస్ చేస్తే 12 మావే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆశీర్వాదిస్తున్నారు. మరి ఏం మాట్లాడినా ఏం చేసినా అభివృద్ధి సంక్షేమం వైపు ముఖ్యమంత్రి గారు ఈ రోజు మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది కాబట్టి ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అదే ఇప్పుడు గ్రామ పంచాయతీలో మీరు అన్నట్లు యునానిమస్ అన్నా కూడా అక్కడ 100లో 60% వచ్చింది. ఏ లెక్క ప్రకారం చూసినా పార్టీ గుర్తు లేకపోయినా సరే మీ పార్టీ బలంతో వెళ్ళినా కూడా 100% రావాలి, కానీ అక్కడ మీకు 60% వచ్చింది. ఏ లెక్కన బేరీస్ చేసుకున్నా యునానిమస్ గా అయితే కాదు. సరే, ఓకే, ఆ విషయాన్ని పక్కకు పెట్టినా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్న ఈ విషయాలన్నిటిపైన విచారణలు జరుగుతున్నాయి. ప్రచారంకి వెళ్ళినప్పుడు అక్కడ మిర్యాలగూడలో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏం డెవలప్మెంట్ చేస్తారు, అక్కడ కావాల్సిన వాటి గురించి మాట్లాడడం పోయి ప్రతిసారి కేసీఆర్ ఎందుకు వస్తున్నారు అనేదే కదా ప్రశ్న. కుంభకోణాలు తీసినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడే విధానాలు, హరీష్ రావు తర్వాత కేటీఆర్ గారు తీసినటువంటి విషయాలు, వాళ్ళు మాట్లాడే విధానాలు, కుంభకోణాలు బయట పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం అనేది ఎందుకంటే ఆర్భాటం. ఇప్పుడు కుంభకోణం బయటకు వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు? ప్రైవేట్ వ్యక్తుల విషయంలో ఒక ఫోన్ విషయంలో కూడా ట్యాపింగ్ చేసుకోవడం ఏంటంటే బిడ్డది అల్లుడు కూడా ట్యాపింగ్ చేసుకోవడం ఏంది? మరి అప్పుడు తన వాళ్ళు మాట్లాడుతున్న దానికి జవాబు ఇచ్చే విధంగా ఈ రోజు అభివృద్ధి విషయంలో, సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రారంభోత్సవం ఈ రోజు 200 కోట్లతో ఈ రోజు 25 ఎకరాలలో
మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిస్తున్నాము. మరి అదేవిధంగా మరి ఈ రోజు 5 లక్షల నుంచి మన ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచినాం. సంక్షేమం ఈ రోజు రైతుల కోసం అనేక రకాలుగా రుణమాఫీలు చేయగలిగినాము. అన్ని ఇస్తున్నాం కదా. వారు చేసిన అప్పులు ఒకవైపు తీరుస్తూ, వారు చేసినటువంటి కుంభకోణాలు ఒకవైపు, అనేక రకాలుగా రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మరి దరిద్ర రూపకంగా మార్చిండండి. ఈ రోజు ఎలక్షన్స్ చూడండి, ఎలక్షన్స్ లో 14 తర్వాత 18లో జరిగిన ఎలక్షన్స్ లో ఆయన చెక్కులు ఇచ్చి రాజకీయాన్ని మొదలు పెడితే ఈ రోజు సామాన్యుడు, ఎడ్యుకేటెడ్, తర్వాత ఆర్థికంగా లేనివాడు ఈ రోజు రాజకీయాలు ఉండలేని పరిస్థితి అయిపోయింది, పోటీ చేయలేని పరిస్థితి అయిపోయింది. మంచి వాళ్ళు కాదు ఈ రోజు కార్పొరేటర్స్, బిజినెస్ మెన్స్, డబ్బున్నవాడే రాజకీయానికి చేసే విధంగా సర్వనాశనం చేసింది ఈ రోజు కేసీఆర్ గారు. ఎవడన్నా సరే, ఇప్పుడు ఈ సామాన్య ప్రజలు, సమయంలో సామాన్యం వ్యక్తిగతంగా ఉన్న ఒకటండి, వ్యక్తి, జితేంద్ర గారు, ఇప్పుడు ఒక్క మున్సిపల్ నిమిషం అండి, కార్పొరేషన్ ఒక్క నిమిషం. ఎన్నికల టైంలో సామాన్య వ్యక్తి ఈ రోజు పోటీ చేసే పరిస్థితి ఉందా అండి? ఈ రోజు ఒక మంచి వ్యక్తి, ఇంతకుముందు చూడండి, పూర్వం నుంచి 1952 నుంచి ఈ రోజు వరకు చూస్తే ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ రోజు ఇండ్లు కూడా లేవు వాళ్ళకు. కానీ ఈ రోజు ఏమైపోయింది, ఒక చిన్న సర్పంచ్ గా పోటీ చేయాలంటే 2 కోట్లు 3 కోట్లు, ఈ రోజు అదే విధంగా కౌన్సిలర్, కార్పొరేటర్ గా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఉంటేనే చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, భూ విధ్వంసం, ఆర్థిక ఇప్పుడు అదే విధ్వంసం, సామాన్యుడు రాజకీయ కాంగ్రెస్ విధ్వంసం, లో అన్ని పోటీ రకాల చేసే ఛాన్స్ ఉందా? విధ్వంసాలు. కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందా? ఏమండి? ఇప్పుడు మీరు అన్నారు కదా సర్పంచ్ కే 1-2 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని. సరే, కాంగ్రెస్ నుంచి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు పోటీకి దిగగలుగుతారా? సో ఈ ఒక రోజు సామాన్యుడికి అదేనండి, టికెట్ నేను ఏం ఇస్తారా? చెప్తున్నాను, అంగబలము, రాజకీయాన్ని అర్థబలము అన్ని చూసుకునే కదా టికెట్లు ఇచ్చేది కూడా. అదేనండి, రాజకీయాన్ని 2014 తర్వాత మొత్తం బర్సు పట్టించేసిరండి రాజకీయాన్ని. ఈ విధంగా అంటే ఎక్కడుందండి? ఇప్పుడు రాజకీయం అని అంటే మీరు ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు మనం ఒక వేలుతో ఒకరిని చూపించినప్పుడు ఇంకా మిగిలిన మనకు కూడా చూపిస్తాయి వేళ్ళు. ఈ లెక్కన చూసుకున్నా అంటే మీరు కూడా రాజకీయ పార్టీ, మీ గురించి కూడా చెప్పుకుంటున్నట్టే అనిపిస్తుంది చెప్తుంటే. కాదండి, నేనేం చెప్తున్నంటే 2014 దాటిన తర్వాత ఈ రాజకీయ వ్యవస్థలో ఈ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న విషయంలో అనేక రకాలుగా మొత్తం డబ్బు విధానాన్ని తీసుకొచ్చిరండి. ఆయన పోటీ చేసేటప్పుడు చెక్ ఇచ్చి బయటికి పంపించడం మొదలు పెట్టడంతో ఇదంతా సర్వనాశనం అయిపోయింది. మంచి వ్యక్తులు ఎక్కడ వస్తుండండి? మంచి వ్యక్తులు ఎవరైనా వస్తుండ్రా? ఇప్పుడు ఉన్నటువంటి 80% చేస్తున్నారు పనులు, కానీ ఆర్థికంగా అక్కడ పెడితే ఎవరిని తీయాలండి? 2 కోట్లు పెట్టేటోడు ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్, కౌన్సిలర్లలో బోలో డబ్బు పెట్టి గెలవాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? మరి అందరు కరప్షన్ చేయాలనా? ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారండి వాళ్ళ కుటుంబం. చెప్పడానికి ఏముంది దీంట్లో? వీళ్ళు ఆయన జాతిపిత, సరే, ఇప్పుడు నేను నా పాయింట్ ఏంటంటే కూడా, సరే ఇప్పుడు మీరు అన్న లెక్కలన్నీ ఇవన్నీ నిజమే పాయింట్, ఇవన్నీ విషయాలు మనం చర్చించుకోవాల్సిందే. కానీ ఇంకొకటి ఏంటంటే, ఈ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రచారాలు స్టార్ట్ అయిపోతున్నాయి, అటు మీరు కూడా సీఎం కూడా యాక్టివ్ అయిపోయారు. కానీ ఇలాంటి టైంలో ఈ జాతిపిత అంశం ఇది అవసరమా? ఇది అంటే మీ రాజకీయ స్ట్రాటజీయా? కాదండి, ఇప్పుడు కేసీఆర్ గారిని వాళ్ళే చెప్తారు కదా, మా నాయకుడు జాతిపిత లాంటి రాష్ట్రపిత. జాతిపిత ఎట్లయితే, జాతిపిత మన గాంధీ మహాత్ముడు ఉన్నాడు కదండి. జాతిపిత ఎట్లయితే భారతదేశ స్వతంత్రంలో పోరాటం చేసిండు ఈయన ఒక్కరే కాదు కదా. వీళ్ళ కుటుంబం కోసము ఈ రోజు ఆ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పెట్టి రాష్ట్రాన్ని చేసిన దాంట్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందండి. ఎంతో మంది బలిదానమైనరు, ఎంతమంది పిల్లలు చనిపోయారండి? బోలెడు మంది చనిపోయారు కదా. వాళ్ళండి రాష్ట్రపితలు అంటారు. జాతిపిత ఎక్కడైతాడండి? రాష్ట్రపితలు వాళ్ళైతారు, ఇచ్చిన సోనియా గాంధీ అవుతుంది, 1200 కుటుంబాలలో వాళ్ళు అవుతారు రాష్ట్రానికి పితలు. గాని ఈయన ఎక్కడైంది? వీళ్ళ కుటుంబంలో ఎవరైనా బలిదానం అయినరా? ఏమైనా నష్టమైనరా? సోనియా గాంధీ కావాలి, లేదంటే ప్రొఫెసర్ జయశంకర్ కావాలని చెప్పేసి మీ రేవంత్ రెడ్డి నుంచి కూడా మాట వచ్చింది కదా. అవునండి, అదే కదా మేము అనేది. చెప్పండి, ఏమండి సోనియా గాంధీ ఎందుకు అవ్వాలి జాతిపిత? చూడండి, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఆమె ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చినా వదులుకుంది. రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో ఇబ్బందికరంగా సంఘటనలు ఎదురైనా, పార్టీ నాశనం అయినా కూడా ఆంధ్రలో చూడండి ఈ రోజు మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఆంధ్రలో ఈ రాష్ట్రం ఇవ్వడం వల్ల ప్రతిసారి ఎలక్షన్స్ లో 4-5 లక్షల ఓట్లు కూడా పడట్లేదు. 175 ఎమ్మెల్యే సీట్లలో ఒక 2-3 లక్షల ఓట్లు కూడా రావట్లేదు. రాష్ట్రంలో బలైపోయినాం ఇంతకుముందు 10 సంవత్సరాలు. అదేవిధంగా ఆంధ్రలో కూడా 2 రాష్ట్రాలలో బలైనం కదా. అప్పుడు ఈ రోజు కదా 2 సంవత్సరాల కింద మాకు అధికారం వచ్చింది. ఈ 2 సంవత్సరాలలో ప్రజలు తిరస్కరించారు ఆయన చేసినటువంటి కుంభకోణాలు, ఆ ఉన్నటువంటి కుటుంబ పరిపాలన. వాళ్ళకి తప్ప జాబ్స్ ఎవరికి వచ్చినాయి? వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు ఎవరు చేసిరండి? ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఇస్తే ఈ రోజు 8 లక్షల కోట్ల రూపాయలు మరి పెట్టి అప్పు పాలు చేసి ఇచ్చిండు. నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమున్నాయండి? నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 చూడండి.
ఈ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు. మేము వచ్చిన తర్వాత చూడండి ఈ రోజు ఒక 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము నోటిఫికేషన్ ఇచ్చినాం కదా. మీరు నోటిఫికేషన్ ఇస్తే జీతాలు ఇవ్వాల్సింది ఎవరు? మేము కదా. Yes, sir. ఈ రోజు Right. సర్పంచ్లకు ఒక నిమిషం అండి, సర్పంచ్లకు బ్యాలెన్స్లు పెట్టిండ్రు, ఉద్యోగులకు బ్యాలెన్స్లు పెట్టిండ్రు. ఈ విధంగా రాష్ట్రాన్ని అనేక రకాలుగా అప్పులు పాలు చేసి రాజకీయ విధ్వంసం అయిపోయింది. ఈ రోజు ఎవరు కూడా మంచి వ్యక్తులు పోటీ చేయలేకుండా చేసేసిండ్రు. రాజకీయంగా, ఆర్థికంగా, భూ విధ్వంసం, అన్ని విధ్వంసాలే కదా. అప్పుల పాలు, రకరకాలుగా ఇబ్బందులు Okay, పెట్టి ఒక ప్రజలంతా నిమిషం ఈ రోజు ఇబ్బంది పాలు చేస్తూ రాబోయే కాలంలో జితేంద్ర మున్సిపల్ గారు, నేను ఎలక్షన్ మళ్ళీ వస్తాను. బ్రహ్మాండమైనటువంటి Yes. మెజార్టీ వస్తుందండి. 90% సీట్లు కైసం శ్రీనివాస్ రెడ్డి గారు, చేసుకోగలుగుతున్నాం ఈ రోజు. గుడ్ మార్నింగ్ అండి. good మున్సిపల్ morning, ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల వేళ నిన్న ఏదైతే ఈ సభలో, మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అండ్ ఇంకొకటి, జాతిపిత అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది, మళ్ళీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం వల్ల. సో ఏంటి అసలు ఈ జాతిపిత అనేది మెయిన్ రాజకీయ ఎజెండాగా మారిపోతుందా ఇప్పుడు? అంటే ఇది జాతిపిత అనేది ముఖ్యమంత్రి మాట్లాడడం, రాజకీయంగా అది చర్చగా మారడం అనేది నవ్వాలా ఎడవాలా అర్థం కాని పరిస్థితి. అసలు చర్చించాల్సిన అవసరం కాని దాన్ని చర్చగా మార్చినటువంటి పరిస్థితి, రాజకీయ దౌర్భాగ్యం ఈరోజు తెలంగాణలో ఉందని చెప్పుకోవాలి. దాని మించి కామెంట్ చేయాలంటే కష్టమే. అంటే జాతిపిత ఎవరు, ఏంది? నో డౌట్ తెలంగాణను ఒక పొలిటికల్ మూవ్మెంట్ నడిపి సాధించడంలో ఒక ప్రముఖ వ్యక్తిగా కేసీఆర్ని ఎవరు కాదని, ఇంక్లూడింగ్ ఏ పార్టీ వాళ్ళైనా లేకపోతే తెలంగాణ ప్రజలైనా కాదనే సమస్య లేదు. అంతవరకు మనం అంగీకరించాల్సిందే. దానికి జాతిపిత అని ఆ పార్టీ అభిమానులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వాళ్ళు అభిమానం కొద్దీ మనసులో అనుకుంటే వాళ్ళ వ్యాఖ్య చేస్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం మనకి ఎవరికి లేదు. కాకపోతే ఇప్పుడు దాన్ని ఏ ప్రభుత్వమో ఇచ్చిన గుర్తింపు కాదు అది. అటువంటి అభిమానం లేకపోతే అటువంటి అభిప్రాయం కేసీఆర్ మీద ఉంటే ఎవరైనా అనుకోవచ్చు, దానిలో ఏం తప్పలేదు. కానీ అదేదో అఫీషియల్ గా అదేంది భారత ప్రభుత్వం ఇచ్చింది అనే పరిస్థితి కాదు కదా. కాబట్టి దాన్ని మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, డిఫర్ కావచ్చు, నో డౌట్, అది తప్పేం కాదు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ పదాన్ని పదే 2 రోజుల నుంచి ఒక పొలిటికల్ ఇష్యూగా మార్చడం అనేది చాలా విచిత్రంగా కనపడుతుంది. అవసరం ఏముందండి? నిజంగానే రేవంత్ రెడ్డి గారు పదే జాతిపితనా అని ఆఖరికి కేసీఆర్ ను నిజంగానే జాతిపితగా మార్చేటట్టున్నాడు. అంతే కదా. పదే చెప్తుంటే ఏమవుతుందంటే ప్రజల్లో కూడా నిజంగానే జాతిపితనా ఏంది అని అనుకునే పరిస్థితిని ఎవరు చేస్తున్నట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏదో విచిత్రమైన పరిస్థితి. ఏం అవసరం ఉందండి ఆయనకు? అక్కర లేని విషయాన్ని చర్చగా మార్చి, మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ప్రభుత్వం కొన్ని చెప్పాలి, ప్రజలకు ఏమేం చేస్తామో చెప్పాలి, 2 నెలల్లో ఏం చేసినామని చెప్పాలి. ప్రతిపక్షం కూడా గత 10 ఏళ్లుగా పరిపాలించింది, అది కూడా కొంత నైతికత కోల్పోయిన పార్టీగా ప్రజలకు కనపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళు కూడా చేసిపోయింది. కాంగ్రెస్ నాయకులు అందరూ ఏం చెప్తున్నారు? గత 10 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు, ప్రభుత్వంలో జరిగిన పరిణామాల దృష్ట్యా మా ప్రభుత్వం పరిస్థితి ఇట్లుంది, అన్నిటిని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్తుంటారు. అంటే ఓవరాల్ గా జరిగింది ఏంది తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో అంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా జరగలేదు అనేది అందరూ అంగీకరిస్తున్న మాటే, అంటే డౌట్ లేదు. దానికి కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని తిట్టమో, రేవంత్ రెడ్డిని డిఆర్ఎస్ తిట్టడము అదే జరిగిపోతుంది తెలంగాణలో. కానీ జరగాల్సింది ఏందో జరుగుతలేని పరిస్థితి అయితే ఉన్నది. ఇంకొకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు జాతిపిత అనేది సరే, కేసీఆర్ కాదనే విషయం పక్కన పెడితే సోనియా గాంధీ పేరు ప్రపోజల్ కూడా వచ్చింది మళ్ళీ చర్చలో. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అండి. కాంగ్రెస్ అధినేత్రి గురించి ఆయన చెప్పుకోవడం మనమేమి ఆయన వ్యక్తిగతంగా చెప్పుకుంటుండే, కానీ అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్ ఇస్తుండని అయితే నేను అనుకోను. ఎందుకంటే అట్లా సర్టిఫికేట్ ఇచ్చే రైట్ నిజంగానే రేవంత్ రెడ్డికి ఉండొచ్చు, ఉంటే మరి ఇవ్వాలి. మరి బహిరంగ సభలలో సోనియా గాంధీని జాతిపిత అనడం ఆయన ఒక పొలిటికల్ మైలేజ్ కోసం అంటున్నాడు తప్ప, తెలంగాణ ప్రభుత్వ అధికార పత్రంలో సోనియా గాంధీ తెలంగాణ జాతిపిత అని ఒక బిరుదును అంకితం చేస్తుండనంటే అది వేరు. చేస్తుంటా మరి అట్లా చేస్తలేడు కదా. అది పబ్లిక్ మీటింగ్ లో చెప్తుండే. ఆయన ఇంటెన్షన్ ఏంది?
తెలంగాణ ఇవ్వడంలో ఒక సాహసోపేతమైన రాజకీయ నిర్ణయం సోనియా గాంధీ తీసుకుంది అనేది ప్రజలకు గుర్తు చేయడానికి అంటున్నారు. అంతే తప్ప నిజంగానే ఒక సర్టిఫికేట్ ఇస్తుందా అంటే ఇస్తలేరు. ఉమ్, అంతే కదా. అవును. ప్రొఫెసర్ జయశంకర్ గురించి తెలంగాణలో ఏ పార్టీ అయినా ఓన్ చేసుకుంటది, ఏ పార్టీ అయినా చెప్తుంది. వీళ్ళు పొలిటికల్ డైలాగులలో చెప్తున్నారు తప్ప నిజంగానే అధికారికంగా ఏదైనా రాజపత్రం ఇస్తున్నారా? సోనియా గాంధీ గాని, చనిపోయిన జయశంకర్ గాని, ఇంకెవరికైనా గాని ఇస్తున్నారా అంటే ఏమీ లేదే. అటువంటి పరిస్థితి కూడా మనకేం కనపడతలేదు. ఇప్పుడు నిజంగానే దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందుకు మన మిత్రుడు బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పింది కొంత నిజమే అనిపిస్తుంది ఓసారి. ఎందుకంటే ఈ ఏపీ గాలి గలోజ్ పొలిటికల్ కల్చర్ తెలంగాణకు ఇంపోర్ట్ కావడం చాలా ఇబ్బందికరంగానే మారుతుంది. ఏందో డే బై డే ఆ పరిస్థితి రావద్దు మనకు. Yes, అంటే కుల రాజకీయాలు కూడా ఇప్పుడు తెలంగాణలో కొత్తగా తెరలేపుతున్నారు. ఏంది అది? అదే కుల రాజకీయాలు కావచ్చు, ఆంధ్ర స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కావచ్చు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారి నుంచి కొంత చూస్తున్నాం అనేది దురదృష్టకరం. అది ఎవరైనా ఈ ఇబ్బందులు. కాకపోతే ఒకటి చెప్పగలుగుతాం మనం, కేసీఆర్ హయాంలో గతంలో గాని సరే మూవ్మెంట్ కాలంలో రాజకీయ భాష కేసీఆర్ ఎలా ఉండేది అంటే అది ప్రజలు యాక్సెప్ట్ చేశారు, నో డౌట్. అదొక ఎమోషన్, అదొక సమస్యకి సాల్వేషన్ కోసం కేసీఆర్ ఆ రోజు ఏం మాట్లాడినా కానీ ప్రజలు సమర్థించిన పరిస్థితి. కానీ ఆఫ్టర్ దట్ ప్రభుత్వంలోకి వచ్చినాక కేసీఆర్ కూడా చాలా అంటే కేసీఆర్ ఏంటంటే నో కేసీఆర్ కూడా ఏంటంటే వ్యక్తిగతంగా కాకుండా ఒక సమూహాన్ని విమర్శించుతాడు. సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా ఇలాంటి పదాలు వాడాడు. కాకపోతే ఒక పర్సనాలిటీని కాకుండా ఓ గుంపును అనేవాడు, లేదంటే ఒక సమూహాన్ని అనేవాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పర్టికులర్ పర్సన్ మీద కామెంట్ చేయడం అనేది డిఫరెన్స్ కనపడుతుంది మనకు, అంతే. ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో కేసీఆర్ అన్నప్పుడు కూడా ఇప్పుడు చాలా మందిని ఇట్లా సన్నాసులు దద్దమ్మలు అన్నా కూడా నవ్వుకొని వదిలేశారు, కానీ అంత సీరియస్ గా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకున్నా కూడా ఒకటిద్దరు మందే ఉండొచ్చు, ఇంత ఎక్కువగా నెగిటివిటీ రాలేదు. నో డౌట్ పవర్ లోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఆ మూమెంట్ కాలం ధోరణి, ఆ వ్యాపకం కేసీఆర్ లో పూర్తిగా పోలే. అప్పుడప్పుడు ఆయన కూడా నోరు జారలేదని మనం చెప్తలేము, కానీ జారినా గానీ ఒక గుంపునో, ఒక సమూహాన్నో, ఒక పార్టీనో అనేవాడు, కానీ వ్యక్తులను బట్టి మాట్లాడినట్టు మనం చూడలేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ వ్యక్తుల మీద నడుస్తుంది. నిజంగానే అది వ్యక్తి పార్టీ కూడా బీఆర్ఎస్, అది వేరే విషయం. వ్యక్తి పార్టీ, ఒక కుటుంబ పార్టీ అని నువ్వు విమర్శ చేస్తున్నావు, తప్పేం లేదు, అది నిజమే కావచ్చు. అయినా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక వ్యక్తిని పర్సనల్ గా క్రిటిసైజ్ చేయడం అనేది ఆయనకు కూడా శోభనీయదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, కానీ పొలిటికల్ కల్చర్ ను పక్క రాష్ట్రం కల్చర్ గా మార్చకుంటే ఆయనకే మంచిది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే నిజంగానే నేను మిర్యాల కూడా సభలో నేను వినలేదు, వార్తల్లో చూసిన నేను. చాలా దురదృష్టం అట్లా మాట్లాడడం. నువ్వు ఫలానా రావుకు జాతిపితవా, ఫలానా రావుకు జాతిపితవా, ఫలానా రావుకు జాతిపితవా, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. తెలంగాణ అనేది నాన్ క్యాస్ట్ బేసిస్ లో పాలిటిక్స్ ను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ స్టైల్ ఆఫ్ ఆంధ్ర స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కాదు. ఇది దురదృష్టకరం. అట్లా జరగకూడదు. ఎందుకు ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి అట్లా పోతుండో ఏమో, అక్కడ అదే జరుగుతుందిగా, ఇక్కడ తెలంగాణ కూడా అదే. ఇట్ ఈస్ తెలంగాణ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. పదే ఆ పాత పార్టీ, ఆ వాసనలు, లక్షణాలు ఆయనకు మంచివి కావండి. తెలంగాణ యాక్సెప్ట్ చేయదు. ఆయన ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ పార్టీకి సంబంధం కాదు, బీఆర్ఎస్ బాగా ప్రభుత్వం పరిపాలించిందని నేను చెప్పను. చాలా దోషాలు ఉన్నాయి, కేసీఆర్ చాలా తప్పులు చేసింది, నో డౌట్. కానీ దానికోసం ఒక జాతిపిత అనే పదాన్ని తీసుకుని ఆయన పదే అదే చెప్పడం, ఆ పక్క రాష్ట్రం స్టైల్ పాలిటిక్స్ ని ఇక్కడ తీసుకురావడం, ఇది యాక్సెప్టెన్సీ రాదు తెలంగాణలో. నేను ఇది చెప్తున్నా. నువ్వు సమూహాలను, సమాజాలను ఓన్ చేసుకోవాలా తప్ప ఇంకో సమాజాన్ని తిడితేనే ఇంకో సమాజం పోలరైజ్ అవుతుంది అనుకుంటే అంతకు మించిన దురదృష్టకరమైన రాజకీయాలు ఇంకోటి ఉండవు, జరగదండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదో కళ్ళలు ఉన్నారు, మీడియా కూడా పిచ్చి పనులు చేసుకుంటారు. అంటే ఏంటంటే అయినదో మాట్లాడితే దానికి ఇంకేదో ఆపాదించి ఓ ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఆ బెల్ట్లో ఈ రకంగా మాట్లాడుతుండు. సో అండ్ సో సామాజిక వర్గాల కోసం, సో అండ్ సో సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ఎంత దూరం మన తెలంగాణలో చూసినామంటే ఇటువంటిది ఎప్పుడన్నా ఏ పార్టీ అయినా ఉండని
అనేక పార్టీలు తెలంగాణలో బతికినాయి, సచ్చినాయి, పుట్టినాయి, పుట్టబోతాయి, నో డౌట్. కానీ లైక్ దిస్ పాలిటిక్స్ మాత్రం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఇది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏదో అనుకుంటుడు కానీ అది రివెంజ్ లెవెల్లోకి వెళ్ళిపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ప్రమాదం వస్తుంది. ఏమనుకుంటుండే ఆయన? ఏందా ఒక సామాజిక వర్గానికి ఏం వర్గం పెట్టిండని ఆయన ఒక సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేసుకోవడానికి మాట్లాడుతుండే. ఏ వర్గం పెట్టింది చెప్పండి? ఏముంది చెప్పండి? అంతా ఇప్పటికీ మేడం జస్ట్ 1 minute టైం ఇవ్వండి నాకు. సెక్రటరియట్ లో కేసీఆర్ హయాంలో అదే ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అదే ఆంధ్ర ఉద్యోగులు, మెజారిటీ ఆఫ్ ఉద్యోగులు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తుండండి? సిగ్గు శరమం ఉండాలి. రేవంత్ రెడ్డి చెప్తాడా? ఆయన అఫీషియల్స్ అంతా ఎవరండి? మోర్ దాన్ 50% ఆగవాలి. కేసీఆర్ హయాంలో అదే పరిస్థితి, రేవంత్ రెడ్డి హయాంలో అదే పరిస్థితి. ఈ రేవంత్ రెడ్డి ఇంకేదో సామాజిక వర్గాల సమీకరణ కోసం మాట్లాడుతున్నట్టు సిగ్గుండాలి ఏమన్నా? ఎవడండి పరిపాలిస్తున్నది? నువ్వు మహబూబ్నగర్ లో పుట్టవచ్చు, నీ సెక్రటరియట్ ఎక్కడ పుట్టింది? నీ సెక్రటరియట్ లో పనిచేస్తుంది జనాలు ఎక్కడ పుట్టిరు? కేసీఆర్ హయాంలో అదే పరిస్థితి, రేవంత్ రెడ్డి హయాంలో అదే పరిస్థితి. ఎవడు పరిపాలిస్తుడు తెలంగాణను? అందుకనే పాటలు కూడా వచ్చినాయి కదండి, ఎవడి పాలైందిరో తెలంగాణ అని. సిగ్గున్నాదండి? గా విషయంలో కాంపిటీషన్ పడాలి, గా విషయంలో పోటీ పడాలి రాజకీయాలు తప్ప సిగ్గుమాలే సామాజిక సమీకరణ కోసం మాట్లాడడం అంటే తెలంగాణ మరింత దరిద్రంలోకి నెట్టడం తప్ప మంచి ఎగ్జాక్ట్లీ అండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పింది కూడా ఏంటండి? ఇప్పుడు ఒకటండి, నేను ఇప్పటికీ నమ్మకలిగాను తెలంగాణ వచ్చిందని. ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే వచ్చింది తెలంగాణకు, ఏమీ రాలేదు అని చెప్తున్నా. ఓకే, గతంలో మీరు కేసీఆర్ చెప్పిన పాయింట్ కూడా ఒక రకంగా ఆలోచింపజేసేలాగే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అదనంగా దొరికింది, రాష్ట్రానికి తెలంగాణకు అదనంగా దొరికింది ముఖ్యమంత్రి పదవే. ఇంకేమన్నా అదనంగా వచ్చిందో అని చెప్పండి. సెక్రటరియట్ అట్లనే ఉంది, హెచ్ఓడీలు అట్లనే ఉన్నారు, ఉద్యోగాల పంపకంలో ఎన్నో న్యాయం జరగలేదు, నీళ్ల గొడవలు రోజు జరుగుతున్నాయి. సిగ్గు నాదండి. పోయిన పార్టీకైనా ఉన్న పార్టీకైనా ఈయన ఇవాళ ఇంకేదో మాట్లాడడం ఎవరి కోసం మాట్లాడుతుండే కేసీఆర్? ఈయన రేవంత్ రెడ్డి నాకు అర్థం కాలే. ఉన్నాదండి బనకచర్ల ఏంది, అదేంది మన నల్లమల సాగర్ ఏంది, దాని మీద సోయి లేదు కానీ ఎక్కడో జాతిపిత గురించి మాట్లాడతాడు ఈయన. ఓకే అండి శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ వస్తాను. దాంట్లో సబ్మిషన్ ఉందంట. 1 minute మేడం. తెలంగాణ కన్సర్న్ సరే పోయిన ప్రభుత్వానికి లేదు కాబట్టి ప్రజలు అడగొట్టారు. నీకైనా ఉండాలి కదా, నీది ఫక్తు ఆంధ్ర రాజకీయాల సెన్సే కనపడుతుంది తప్ప తెలంగాణ సెన్స్ కనపడతలేదు. ముఖ్యమంత్రి సింపుల్, ఒక జనాలు చూసినా నెక్స్ట్ టైం లో వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళు చూస్ చేసుకుంటారు అంతే. ఇంకా అది ఇంకా వాళ్ళది టైం టర్మ్ ని బట్టి ఉంటది. ఒక నిమిషం దిలీప్ గారు, సో ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి చెప్పండి. అయితే వీళ్ళు సోనియా గాంధీకి ఇస్తే జాతిపి తీయాలని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రతినిధి కూడా సోనియా గాంధీ గారిని పోడే ప్రయత్నం చేశారు. ఇదే సోనియా గాంధీ గారి గురించి గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నది ఏందండి? బలిదేవత అన్నది ఎవరు? ఈ రేవంత్ రెడ్డి కాదా? ఆనాడు బలిదేవత ఎట్లయింది, ఈరోజు జాతిపితగా ఎట్లయితా ఉన్నది? ఇంకా ఒకటి, అసలు ఈ గాంధీలని చెప్పుకునేటోళ్ళు గాంధీలా అండి? సోనియా గాంధీ గాంధీ, రాహుల్ గాంధీ గాంధీ? అసలు నిజంగా ఈ దేశంలో గాంధీ గారి జాతిపిత, ఆ జాతిపిత దగ్గర ఉన్నటువంటి గాంధీని గుంజుకొని వాళ్ళ పేరు తగిలించుకున్న వాళ్ళు ఇక్కడున్న తెలంగాణలో ఉన్నటువంటి ఈ కేసీఆర్ గారిని ప్రజలైతే ఏ విధంగా జాతిపిత అని పిలుచుకుంటున్నారో ఈ బిరుదును కూడా గుంజుకునే ప్రయత్నం వాళ్ళకు అలవాటు కదా. గాంధీ గారి దగ్గర ఉన్నటువంటి గాంధీని గుంజుకున్నారు కదా. ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ గారిని జాతిపిత అని పిలుస్తున్నారు. దీన్ని కూడా మేము కబ్జా పెట్టుకోవాలి, గుంజుకోవాలని చెప్పేసి ఒక చిల్లర వెకిలీ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అని చెప్పేసి మా సబ్మిషన్. ఓకే, జితేందర్ గారు ఈ పాయింట్ కి ఏం చెప్తారు? చూడండి, ఈరోజు గాంధీ గారి పేరు గుంజుకోవడం అనేది కాదండి. ఇది ఏంటిదండి మరి? గాంధీ గారి పేరు గుంజుకోవడము గాంధీ గారిది కాదండి. అది ఫిరోజ్ గాండే అనేది పార్సీ కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబం అండి అది. కాబట్టి అది మీకు తెలియకుండా మాట్లాడుకోండి. చరిత్రను తెలుసుకోవాలనుకుంటే చాలా గాంధీని గుంజుకున్నారు. గాంధీ కాదు అది, గాంధీ గాండే. మీరు గాంధీని తగిలించుకున్నారు, తన పేరు ఫిరోజ్ ఖాను. గాంధీ అని చెప్తారు. చరిత్ర తెలుసుకోవాలి. ఇప్పుడు ఫిరోజ్ ఖానా ఫిరోజ్ గాంధీ? ఫిరోజ్ గాంధీ అయినా ఫిరోజ్ ఖాన్ తీసుకొచ్చి ప్రజల ప్రమాణం గాంధీ తగిలించుకున్న మీరు మళ్ళా తీసుకొచ్చి ప్రజలను తప్పుదో పట్టిస్తారు ఏందండి? కావాలంటే పోయి గూగుల్ లో చాట్ జీపీటీని అడుగు, ఇంకా కావాలంటే పోయి ఇంకా మీకు పార్టీలో సీనియర్ రేవంత్ రెడ్డి కూడా తలుపులు మూసి 4 డోర్ల మధ్యలో అడుగు, చెప్తాను నిజం. అది కాదు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా సోదరా, ఆయన అడగండి చెప్తారు. నీకు అర్థం కాకపోతే
వాళ్ళది పార్సీ కుటుంబం అండి, మీకు తెలియకపోతే ఊరుకో బ్రదర్. అనవసరమైన మాట పార్సీ కుటుంబం ఎవరు వివాదాలు అంటలేరు. ఈ గాంధీని గుంజుకున్నారు. తెలంగాణలో కూడా జాతిపిత కేసీఆర్ గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతే, మీరు ఏదైనా సరే గుంజుకోవడం అలవాటు. ఒక నిమిషం, నువ్వు మాట్లాడిన దానికి ఆయన క్లారిటీ ఇవ్వండి, ఆయన క్లారిటీ ఇస్తున్నారు. జితేందర్ గారు మీరు చెప్పండి. ఇస్తున్నాను కదా, ఓపిక లేకపోతే ఎట్లా? మీకు 10 సంవత్సరాలు పరిపాలించిన మీ నాయకుడికి మీకు ఫ్రస్ట్రేషన్ పోలేదు, ఇంకా అదే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు సరిగ్గా మాట్లాడుతున్నారు. మీకు కావాల్సిందే అలాంటి ఓపిక కూసో, నువ్వు డిబేట్లన్నా ఓపిక కూసో. సింపుల్ అండి. ఇప్పుడు జితేందర్ గారు ఓపిక కూర్చొని మాట్లాడు. సీఎం మాట్లాడుతుంది కరెక్ట్ అని మీరు అంటున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ ఏకీభవిస్తున్నా, ప్రజలు ఏకీభవించట్లేదు. అంతెందుకు, ఇప్పుడు మన ప్యానెల్ ఉన్న శ్రీనివాస్ గారు కూడా ఆ మాటల్ని ఆయన కూడా ఏకీభవించలేదు. మాట్లాడుతున్న భాష ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు కదా, అయినా కూడా మాట్లాడుతుంది కరెక్ట్ అని మీరు ఎట్లా చెప్తారు? సందర్భానుసారం మాట్లాడతారండి. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ అదే సందర్భానుసారం మాట్లాడుతున్నారంటే ప్రజలు అందరూ సరే మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. నిన్న జరిగిన సందర్భం ఏంటి, తీసుకొచ్చిన టాపిక్ ఏంటి, ఏం మాట్లాడారు అన్నదే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన దాని మీదకనే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మా నాయకుడు గొప్ప, మా నాయకుడు జాతిపిత అని మాట్లాడే విషయం కోసమే వాళ్ళు ఇప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఎక్కడ జాతిపిత, ఎక్కడ కథ? ఆయన ఇక్కడ ఇంతమంది బలిదానం అయిపోయినరు, జయశంకర్ కంటే గొప్పోడా, మా సోనియా గాంధీ గారి కంటే గొప్పోడా అని సహజంగా అది ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అది దాన్ని ప్రతిదాన్ని పట్టుకోవడానికంటే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి వ్యక్తిని విమర్శించిండు, రేవంత్ రెడ్డి గారు విమర్శించిండు, అర్ధరాత్రి నిద్రిస్తుంటే ఆయన మీద దాడులు చేసి ఆయన మీద కేసులు పెట్టిండు, ఎన్నో చేసిండు కదండి. అట్లా లెక్క పెట్టుకుంటా పోతే చాలా ఉన్నాయి. హింసించిండు కదా, అందుకోసమే రివెంజ్ పాలిటిక్సా? రివైంజ్ పొలిటీషియన్ అనేది పొలిటికల్ గా చేయాలనుకుంటే 2 నిమిషాలు కాదండి. ఇలా కుటుంబాన్ని తీసుకుపోయి జైలు వేయాలంటే వాళ్ళు చేసిన విధ్వంసం, రాజకీయ విధ్వంసం భయంకరంగా చేసిండ్రు. ఆయనకు చెర్లపల్లి జైలు మా ప్రభుత్వం ఉన్నది, మేము చేయాలనుకుంటే 2 నిమిషాలు కాదు వాళ్ళని జైల్లో పెట్టాలంటే. వాళ్ళు చేసిన కుంభకోణాలు ఈ రోజు చూడండి, వాళ్ళ పార్టీ ఫండ్స్ చూడండి. ఈ రోజు 14,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదంతా ఎవరెవరి నుంచి తీసుకున్నటువంటి డబ్బంతా బయట పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చినాయండి అవన్నీ డబ్బంతా? ఏమి హుక్కనేనా అదంతా? మేము మొదలు పెట్టాలంటే చాలా ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు చాలా సహనంగా ఉన్నారు, ఆయన సహనంగానే చేస్తున్నారు. తెలుసుకుంటే వీరందరి నలుగురు తీసుకొని జైలు పెట్టడానికి పెద్ద సమస్య కాదు. వాళ్ళు చేసిన కుంభకోణాలు ఎంతమంది వ్యాపారులు బెదిరించి ఈ రోజు ఫండ్ చూడండి, 14,000 కోట్ల రూపాయలు ఉన్నది ఫండ్. ఎవరికి లేనటువంటి ఫండ్ ఉన్నది వాళ్ళ పార్టీకి. ఎక్కడి నుంచి వచ్చిందంటే డబ్బంతా ఇదంతా? అన్ని కుంభకోణాలే, అన్ని రకాలుగా మాట్లాడతాడు ఆయన. భాష అనేది ఆయన నుంచే నేర్చుకున్నది. ఇదంతా రాష్ట్రంలో వచ్చింది. మాట్లాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నుంచే వచ్చింది, ఆయన నుంచే నేర్చుకున్నారంటే కేసీఆర్ శిష్యుడా రేవంత్ రెడ్డి? ఏమండి, ఇప్పుడు ఆయన చూసే నేర్చుకున్నారని చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ శిష్యుడా? శిష్యుడని కాదండి, ఇక్కడ సహజంగా నేర్చుకున్నారంటే శిష్యుడే అంటారు కదా. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడింది చాలా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీని నిల్వ నీడ లేకుండా చేయాలని ఒక దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీని సిఎల్పిని తీసుకుపోయి కలుపుకోవడం, ఒక దళిత నాయకుని తీసుకుపోయి కలుపుకోవడం, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిండండి కాంగ్రెస్ పార్టీని ఇందాక పాయింట్ వచ్చింది. సరే, ఒక సమూహాన్ని కేసీఆర్ అనే వాళ్ళు, అది సరే ఆ విషయం పక్కన పెడితే, ఒక పర్టికులర్ పర్సన్ ని ఇన్నిసార్లు మాట్లాడి తిట్టి ఎందుకంటే కేసీఆర్ నుంచి కూడా ఎక్కువగా అసలు రేవంత్ రెడ్డి అన్న పేరు కూడా ఇప్పటి వరకు వినలేదు అసలు. అంటే ఆ ప్రభుత్వం అన్నారు, సీఎం అన్నారు, కానీ అసలు రేవంత్ రెడ్డి అనే పేరు కూడా ఆయన ఇంతవరకు కేసీఆర్ నుంచి రాలేదు. కానీ రేవంత్ రెడ్డి నుంచి మాత్రం రోజుకు ఒకసారి కేసీఆర్ పేరు వస్తుంది, లేదంటే జాతిపిత వస్తుంది, లేదంటే ఇట్లనే మాట్లాడుకుంటూ వస్తుంది. ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డికి కేసీఆర్ తప్ప ఇంకొక పాలిటిక్స్ తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎందుకు పదే కేసీఆర్ గురించి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతున్నది. దీంట్లో నిందితులు అనేటోళ్ళు ఇప్పుడున్న హరీష్ రావు గారు గాని, కేటీఆర్ గాని, అదే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని, ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదండి. ఈ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి దాని విషయంలో మాట్లాడుతున్న జరుగుతున్నది. కుంభకోణాలు జరిగినాయి కాబట్టి ఆ ఇష్యూ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఏంటనేది ఎంత భయంకరంగా
ఎక్కడైనా ఒక ఉగ్రవాదుల్ని ఒక నక్సలైట్ల మీద ఫోన్ ట్యాపింగ్ జరిపించాలి కానీ ముఖ్యమంత్రి తెలియకుండానే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఈ రోజు దాని విషయంలోనే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కుంభకోణం బయటపడ్డప్పుడు, ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినప్పుడు దాని మీద విచారణ జరపాలి కదా. సరే, ఒక చిన్న పాయింట్ అండి. ఇప్పుడు మీరు అన్నారు ముఖ్యమంత్రికి తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ట్యాపింగ్లు చేస్తుందని చెప్పేసి కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ట్యాపింగ్లు కూడా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డికి అన్ని తెలిసి ట్యాపింగ్లు జరుగుతున్నాయా? టెలికాం అథారిటీ ప్రకారంగా ఉగ్రవాదులు తర్వాత నక్సలైట్స్ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద టెలికాం దాని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ జరుగుతున్న ట్యాపింగ్ రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుందా? అంటే నేను అన్ని తెలుసా ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అని లిస్ట్ మొత్తం? అది కాదండి, ఇప్పుడు ఇక్కడ అధికారులకు మన భారత రాజ్యాంగం ప్రకారం మనకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగా ఎవరెవరి మీద చేయాలనేది ఒకటి ఉన్నది. కానీ మా దగ్గరకు వచ్చేవరకే ఫోన్ ట్యాపింగ్ వచ్చేవరకే మా మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారిది చేసిండ్రు. ఇన్ని రకాలుగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది ఎమ్మెల్సీ వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళే అంటారు. వాళ్ళ బిడ్డ అంటుంది కదండి, నా కుటుంబం సంబంధించినటువంటి నా భర్తది నాది కూడా ట్యాపింగ్ చేసిరని ఆరోపిస్తుంది కదా. ఈ రోజు మరి ట్యాపింగ్ జరిగితేనే కదా జరిగింది. పెద్ద ఆయన ఇప్పుడు ఒక పాయింట్ మీరు చెప్తుంది పాయింటే, అందుకే కదా ఇప్పుడు ఆ విచారణలు కూడా ప్రజలు చూస్తున్నారు. మీరేం ప్రూవ్ చేస్తారు ఏంటి అని వెయిట్ చేస్తున్నారు. మీరు ఇందాక పాయింట్ అన్నారు, ముఖ్యమంత్రి తెలియకుండా ట్యాపింగ్లు జరుగుతాయా అని అంటే, మరి ఇప్పుడున్న సీఎం కి కూడా అన్ని తెలిసే కదా జరుగుతున్నాయి ట్యాపింగ్లు అని చెప్పేసి నా క్వశ్చన్. మీరు అట్లా అంటే ఇది మీకు ఏకీభవిస్తుంది. రాజకీయ నాయకుల మీద ట్యాపింగ్ మా దగ్గర జరగట్లేదు. మా సీఎం గారు అట్లాంటిది ఏది ఆదేశాలు ఇవ్వట్లేదు. అట్లాంటి ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టమనండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఎందుకు ధ్వంసం చేసినట్టు మంత్రిగా ఉన్న వివేక్ ఏం చెప్పినాడు అప్పుడు? ఎంపీగా ఉన్న వివేక్ ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన చరిత్ర కదా. దీనికన్నా ముందు ఒక చిన్నది, ఎందుకంటే ప్రజలను కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తారో విత్ ప్రూఫ్ నేను చెప్తా. ఫిరోజ్ ఖాన్ అని మేమన్నా ఫిరోజ్ గాంధీ అన్నారు. సరే, పార్సీ కుటుంబము అనేది వాళ్ళు చెప్పారు. పార్సీ కుటుంబం అయితే గాంధీ అంటారు, గాంధీ అని చెప్పేసి ఇప్పటి నుంచి అన్నా సరే మీరు గాంధీలు బంద్ చేసి గాంధీ అని పెట్టుకోండి అని చెప్పి ఉంటున్నాం. చాట్ జీపీటీ అయితే నీ పార్టీకి సంబంధించింది కాదు, నా పార్టీకి సంబంధించింది కాదు. కావాలంటే ఒక నిమిషం మిత్రమా గూగుల్ ఇగో చూడు, ఇప్పుడు నేను చాట్ జీపీటీలోనే చూపిస్తాను నీకు. గాంధీ అని ఉందా, గాంధీ అని ఉందా? దయచేసి ఇప్పుడైనా సరే మీరు సబ్జెక్ట్ నేర్చుకొని ఇప్పటి నుంచి అయినా సరే మీరు అందరూ సరే మీకున్నటువంటి గాంధీ భవన్ పేరు గాంధీ భవన్ అని పెట్టుకోర్రి. మీకున్న అన్ని పేర్ల చివర్ల ఆ తోకలను గాంధీలను తీసేసి గాంధీలను పెట్టుకుంటే ఇప్పటికైనా సక్కా చేసుకోరంటా ఉన్నాం. ఎందుకంటే హార్వర్డ్కు పోయినా వాళ్ళ అధినేత ముఖ్యమంత్రి గారి తీరు మారదు, అబద్ధాలు చెప్పుడు మారది. ఈ డిబేట్లకు వచ్చి కూడా వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రతినిధులు అబద్ధాలు చెప్పడం అనేది మారరు. కాంగ్రెస్ అంటేనే మోసం, అబద్ధం, చరిత్ర. ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంతగా మాట్లాడుతుండే కదా, 1885 టెలిగ్రాఫ్ చట్టం, అది టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం చేస్తూ ఉన్నారు అనేది. గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి వివేక్ గారు, మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు 2012 ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పింది కదా. 2007 ఒక ఇన్సిడెంట్ చెప్తా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ముదిగొండ కాల్పులు అయినాయి. ఖమ్మంలో ముదిగొండ బస్టాండ్ చౌరస్తాలో ఇల్లు లేని నిర్వాసితులు మాకు ఇళ్ల పట్టాలు కావాలని సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటే, అయితే అప్పుడు తెల్లారి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారో నేను చెప్తా. బండ మధు అనే ఒక వ్యక్తి, సిపిఎం పార్టీకి చెందిన వ్యక్తి, వాళ్ళ అధిష్టానంతో మాట్లాడుతూ సార్ మనం అంతా అనుకున్నట్టే జరిగిందని చెప్పిండని చెప్పి తెల్లారి కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ లో చెప్పింది. సిపిఎం పార్టీ నాయకుడు బండ మధు వాళ్ళ అధిష్టానంతో ఫోన్ లో మాట్లాడిన విషయం నీకెట్టా తెలిసింది? నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయలే. రతన్ టాటా గారు, గతంలో రతన్ టాటా గారు ఏం చెప్పారని, మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రతన్ టాటా గారి నీరవ్ రాడియా అని చెప్పేసి కార్పొరేట్ లాబీయిస్ట్ ఉంటాడు, తనకు రతన్ టాటాకు మధ్య జరిగిన సంభాషణ బయటికి ఎట్లా లీక్ అయిందండి? లీక్ అయితే గతంలో దీనిపై పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నది వాస్తవమా కాదా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చెప్పాలి అని మేము చెప్తా ఉన్నాము. వీళ్ళ చరిత్ర చెప్తా ఉన్నామండి. ఇప్పుడు వీళ్ళ పార్టీ చరిత్ర పార్లమెంట్ సాక్షిగా మేము మన్మోహన్ సింగ్ గారు చెప్పింది వెరిఫై చేసుకో. మాట్లాడేటప్పుడు మధ్య ఆగండి. ఇంకా ఒకటి 160 సిఆర్పిసి నోటీస్ గురించి తెలుసుకోండి, లేదంటే చెప్పేది వినండి. 160 సిఆర్పిసి నోటీస్ ఎవరికి ఇస్తారని? సాక్షులకు ఇస్తారు.
ఇప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పి ఎవరు ఇవ్వలే. వీళ్ళ సజ్జనార్ గారు ఏం మాట్లాడతారండి? ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఆయన ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఈ విచారణ జరిగిందా? అసలు పిలిచింది దేనికి? 160 సిఆర్పిసి నోటీసులో సాక్షిగా పిలిస్తే నువ్వు తీసుకొచ్చి నిందితులు అని చెప్పేసి ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి సజ్జనార్ గారు అంటే ఒక సిపి డైరెక్ట్ గా ఇస్తా ఉంటాడు. దాని ఈ రోజు స్టూడియోలలో పెట్టేసి వీళ్ళు సర్టిఫికెట్లు ఇస్తా వస్తారు, వీళ్ళదైంది వాళ్ళదైంది అని చెప్పేసి. ఇంకా కవిత గారి గురించి మాట్లాడతారు. కవిత గారు మా పార్టీ తరఫున మాట్లాడుతుండ్రా, మా పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిండా? తను రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లా రేవంత్ రెడ్డి గారు ఏదైనా పెడితే తనకు సపోర్ట్ గా వెంటనే ప్రెస్ మీట్ తీసుకొచ్చి కవిత గారు రేవంత్ రెడ్డి గారు పిఆర్ రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ మాట్లాడుతూ ఉన్నారు. కవిత సోదరా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా హరీష్ రావు గారి మీద చక్రవేర్ గౌడ్ అని చెప్పేసి ఒక వ్యక్తి వేస్తే పంజాగుట్ట కేసు వేసిన కేసు రెండింటిలో కొట్టేసింది సోదరా. ఫస్ట్ నువ్వు తెలుసుకో. సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది కదా. సుప్రీంకోర్టులో కూడా కేసు కొట్టేసింది. నల్ల బాలు అని ఒక వ్యక్తి పైన ఈరోజు సుప్రీంకోర్టు దాకా మీరు పోతే సుప్రీంకోర్టులో కూడా మీకు ఏమైందండి? ఈరోజు ఏం తీర్పు వచ్చింది చూస్తా ఉన్నాం కదా. ఈరోజు ప్రభుత్వము కేవలం ఒక పైశాచిక ఆనందం కోసము ప్రతీకారం కోసం మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన, కేసుల పాలన తప్ప ఏం లేదు. నేను ఇన్ని ప్రూఫ్లు చెప్పినా కదా. మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఏమైంది? మీ ముదిగొండ కాల్పులు అప్పుడు ఏమైంది? మీ చరిత్ర, మీకు ఉన్నటువంటి మండలి చైర్మన్ మీ పార్టీ కదా. ఇప్పుడు మీ మంత్రి ఏమైంది? ఇవన్నీ చెప్పినా కదా. ఇవన్నీ నిజమా అబద్ధమా మీరు చెప్పండి. ఒక నిమిషం అండి, ఎస్ జితేందర్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక్కటండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఒక సిఐ లెవెల్ ఉన్న వ్యక్తికి డిఎస్పీ ప్రమోషన్ ఇస్తారు. అది రూల్స్ ప్రకారం కాకుండా ఆ ప్రభుత్వం రాగానే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ ని ధ్వంసం చేసి కాలబెట్టి అదే మూసీలో పడేస్తారు. మరి దీంట్లో ఇదంతా 10 సంవత్సరాల నుంచి చేసిన దానిక ప్రభాకర్ రావు గారు అది మొదలు పెట్టంగానే విదేశాలకు పారిపోతారు. దీని వెనక ఎవరున్నారండి? ఇదంతా వాళ్ళు కావాలనే మా దగ్గర మా కాంగ్రెస్ పార్టీని ఉన్నటువంటి నాయకులని వాళ్ళు కావాలనే ఫోన్ ట్యాపింగ్ చేసి మా అధికారంలో రాకుండా ప్రతిదీ అన్ని రకాలుగా రాజకీయంగా విధ్వంసాలు చేసిండు. ఎక్కడ విధ్వంసాలు చేయలేడండి మీరు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళ స్వయాన వాళ్ళ కూతురు మాట్లాడితే తూని బతుకులారా మీరేంద్ర అల్లుడిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, నాది ట్యాపింగ్ చేస్తారా? అదే విధంగా కవిత మాట్లాడితే ఇప్పటి వరకు కవిత బయటకు వచ్చింది వాళ్ళకి లావాదేవీలలో ఏమి లావాదేవీలలో బయటపడ్డదో ఏమైందో ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతుంటే నాకు కేసీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, అదే విధంగా హరీష్ రావు మాట్లాడరు. ఆమె మాట్లాడితే వీళ్ళ నోర్లు మూగబోతాయి. ఎందుకు ఖండించారు వీళ్ళు? వాళ్ళు ఇప్పుడు హరీష్ రావు మీద అనేక రకాల ఆరోపణలు చేస్తుంది ఆమె, కేటీఆర్ మీద చేస్తుంది ఆమె, అదేవిధంగా మళ్ళా ప్రభుత్వం మీద చేసినటువంటి అనేక ఉన్నటువంటి ఉన్న మోసాల మీద ఆమె కామెంట్ చేస్తుంది. ఒక్కరన్నా దాని గురించి స్పందిస్తున్నారండి? ఒక్కరు కూడా స్పందిస్తలేరు కదా. ఇది పూర్తిగా కావాలనే కక్ష పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకుండా 18 కంటే ముందు నుంచి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేసి రకరకాలుగా హింసలు పెట్టి ఎమ్మెల్యేలందరినీ లాక్కొని ఇది భూ విధ్వంసము, ఆర్థిక విధ్వంసము, రాజకీయ విధ్వంసం, ఈ 3 విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రోజు ప్రజలు చీకొడితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. మీరు చేసినటువంటి నిర్వాకాలే ఇవి. ఇంకా మళ్ళీ ఇంకేం మాట్లాడతారండి మీరు? ఒకటి ఇందాక పాయింట్ కూడా ఒక మాట అన్నారు శ్రీనివాస్ గారు. ఏమన్నారంటే కూడా చర్చ కాని విషయాన్ని కూడా చర్చించాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. దానికి ఏం చెప్తారు మరి? ఇది మామూలుగా సహజంగా అందరూ మాట్లాడతారండి. ఇప్పుడు ఒక వేదిక సహజంగా రాజకీయ నాయకులు అనే వ్యక్తులు అనేది ఇప్పుడు ఉన్నటువంటి మనం ఉన్నట్టు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద వాళ్ళు స్పందించే దాని మీద కేసీఆర్ మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు స్పందించే దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. ఆయనకు ఫోన్ ట్యాపింగ్ అంటే హడావిడి ఏందండి? ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టుగా 160 మన నోటీసులు ఇస్తే దాంట్లో మీరు మీ దగ్గరికి పిలిచినంత మాత్రాన హరీష్ రావు హడావిడి చేస్తాడు, కేటీఆర్ హడావిడి చేస్తారు, కేసీఆర్ హడావిడి చేస్తారు. మీకు సరే మీకు విట్నెస్ కోసమే పిలిచిరు అనుకోండి, ఆ రోజు మీకు ఎందుకు అంతగానో బాధ తెలుస్తుంది కదా. ఎవరు చేసి ఎవరికి బాధ అండి? బరాబర్ అందరూ రాష్ట్రమంతా నిరసనలు తెలియజేస్తున్నారు. మీకు బాధ ఏంది? మీకు 7,000 చోట్ల నిరసన
దిష్టి బొమ్మలు దానమైన అది కాదు. అంటే ప్రజల నుంచి నిరసనలు ఆగ్రహం ఎందుకండి? ఉన్నదా లేదా? నిరసనలు ఎందుకు మరి తెలపడం ఎందుకు? నిరసనలు ఎందుకు? మీకే ఆనాడు ఏం చేసిరండి? ఈడీ ఆఫీస్ ముందు పోయి రేవంత్ రెడ్డి ఎందుకు ధర్నా చేసిండు? మీరు రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తే ఈడీ ఆఫీస్ ముందు రేవంత్ రెడ్డి ఎందుకు ధర్నా చేసిండు చెప్పు. మీ మల్లికార్జున ఖర్గే పోయి ఎందుకు కూర్చున్నాడు చెప్పు. దానికి సమాధానం చెప్పు. మరి మాకంటే ముందు ఏం ఒక నిమిషం చేసిండు? జితేందర్ గారు కూడా ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు. శ్రీనివాస్ గారు ఓ సరే, కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్షన్లు ఇవి జరుగుతూనే ఉంటాయి. అది ఇంకా 3 ఏళ్ల పాటు ఇట్లాగే జరుగుతూనే ఉంటది. అది వేరే చర్చ. కానీ ఇప్పుడు అసలు నిజంగానే రేవంత్ ప్రభుత్వం వచ్చినాక సరే ఆరోపణలు చేయడం చాలా ఈజీ ఎవరికైనా, కానీ రేవంత్ అయినా ఆరోపణలు చేస్తే అది వేరు. బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేయొచ్చు. సమస్య అది కాదు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే 2 years లో రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి మీద అనేక రకాల దర్యాప్తులు చేసింది, చేస్తున్నది. ఆన్గోయింగ్ ఉన్నాయి, అయిపోయినాయి కూడా ఉన్నాయి. కనీసం దర్యాప్తులు అయిపోయిన కేసులనైనా బయటికి తీసి కేసులు పుటప్ చేస్తున్నా అంటే మనం ఇంతవరకు ఒక వార్త లేదు. అటువంటి ముఖ్యమంత్రి ఎక్కడో మిర్యాలగూడ సభలో జాతిపితనా అని మాత్రం మాట్లాడుతుంది. ఇది ఏం విచిత్రమైన రాజకీయం అని నేను అడుగుతుంది. ఇప్పుడు నిజంగానే బ్యాంక్రప్సీలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు లేని, ఖజానా లేని పరిస్థితిలో ఉంది, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అనేది కేసీఆర్ హయాం నుంచి కూడా ఇప్పటికీ ఇంకా రోజంత ఆ సమస్య పెరుగుతుంది కానీ తగ్గుతలేదు కదండి మొత్తం మీద. ఇప్పుడు పెన్షనర్స్ అన్నమో రామచంద్ర అని రోడ్ల పైన పడి తిరుగుతున్నారు. వాళ్ళు డబ్బులు రాక సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉన్నది పెన్షనర్లది. చిన్న విషయం కాదు అది. అప్పుడే ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది సాల్వ్ అయ్యే విషయం కాదు, డబ్బులు లేవు. ఇంకోటి మరి దీని మీదనే నిజంగానే అంత భారీ ఎత్తున కేసీఆర్ హయాంలో జరిగి ఉంటే అవినీతి, అది కాళేశ్వరమా, పవర్ పర్చేసా, లేదంటే పవర్ ప్లాంట్లా, ఇతరత్రనా, ఇంకోట చాలా ఉన్నాయి ఆరోపణలు. వాటి మీద దర్యాప్తులు జరుపుకుంటే ఇప్పుడు ఉదాహరణకు పవర్ పర్చేజ్ మీద, పవర్ ప్లాంట్ల మీద దర్యాప్తు జరిగి దాదాపు ఏడాది అయిపోయిందండి. సంవత్సరం అయిపోయింది దర్యాప్తు రిపోర్ట్ వచ్చి. ఇంతవరకు ముఖ్యమంత్రి దాన్ని అసెంబ్లీలో టేబుల్ చేస్తలేడు, పబ్లిక్ ముందు టేబుల్ చేస్తలేడు, దాని మీద ఒక కేసు పుటప్ చేస్తలేడు. ఒకవేళ కేసు పుటప్ చేసి ఉంటే ఎంతో కొంత ఫైనాన్షియల్ గా రికవరీ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉండాలి కదండి. ఖజానా ఖాళీగా ఉంది కదా. ఎక్కడెక్కడ కరప్షన్ జరిగింది, ఎన్ని కోట్ల కరప్షన్ జరిగింది. నిజంగానే డైలాగులు కాదండి, మనం వర్క్ కావాలి, పని కావాలి. నువ్వేం చెప్తున్నావు అది నిజంగానే గ్రౌండ్ లో కనపడాలి. రోజు జాతిపిత అనుకుంటా పోతున్నావు కానీ మరి వేల కోట్ల, లక్షల కోట్ల అవినీతి అని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. రాహుల్ గాంధీ మన రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసిండు. అటువంటి రాహుల్ గాంధీ ఇప్పటికీ తెలంగాణకు వస్తలేడు. ఆయన ఏమేం అడిగిపోయిండో, ఏమేం చెప్పిండో వాటి మీద ఈ ప్రభుత్వాన్ని పరిశీలిస్తుంది లేదు, జవాబు చెప్తున్నది లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రోజు జాతిపిత అంటాడు, జాతిపితనా నువ్వు అంటాడు. ఇది ఏం విచిత్రమైన పరిస్థితి. కేసీఆర్ ను టార్గెట్ చేసి ఒక పొలిటికల్ గేమ్ నడుపుతున్నారు తప్ప నిజంగానే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద ఏం యాక్షన్లు ఉన్నాయండి? రేవంత్ రెడ్డి గారు ఆ విషయానికి జవాబు చెప్పాలి. ఒకటి ఫైనల్ గా చెప్పండి శ్రీనివాస్ గారు, ఫైనల్ గా అసలు డెవలప్మెంట్ గురించి పక్కన పెట్టేసి కేసీఆర్ క్రెడిట్ నే దూరం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారా? అట్లనే అనుకోవచ్చా? నో ఒక మాట వినండి. రేవంత్ రెడ్డి క్రెడిట్ ను డ్యామేజ్ చేస్తానో, లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేస్తానో పోయేటిగా వచ్చేటి కాదు. వాటిని ప్రజలు పట్టించుకోరండి. ఇది నాన్ సెన్స్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏం లేదు. అసలు నువ్వు ఏం చేసినావు అనే జనాలు చూస్తారు కదా. ఇప్పుడు పెన్షనర్స్ ఉన్నారండి, వేల మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళ లైఫ్లు ఎట్లయితున్నాయి, వాళ్ళ ఫ్యామిలీలు ఏమైతున్నాయి, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ గ్రౌండ్ లైఫ్ తెలుసు కదా. నీ గ్రౌండ్ లైఫ్ నిష్పట్టి జాతిపిత గురించి చర్చించకుండా ఇంట్లో కూర్చుంటారండి ఎవడన్నా. నిజంగానే రెండోది ఇప్పుడు ఏదో స్టిల్ అదే పాతదే కంటిన్యూ అవుతుంది. మధ్యలో 2 సార్లు పెన్షన్ ఎగ్గొట్టిండు. ఇప్పుడు 2000 రెండోది ఏంటంటే నేను కావాలని చెప్తున్న విషయం కాదు ఇది. ఇట్ ఈస్ గ్రౌండ్ రియాలిటీ. వీటి మీద దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి. ఉదాహరణకు గ్రామాల్లో రైతులకు కూడా రైతు భరోసా అనేది గత ప్రభుత్వం వేసింది. ఈయన కూడా 1 time వేసిండు. 2 years లో ఇంకా 4 times పెండింగ్ ఉన్నది. వాళ్ళు ఎదురు చూస్తారు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి? మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తా అంటున్నట్టు. ఓట్లు పడ్డాక నువ్వు ఇస్తావో లేదో వాళ్ళకేం తెలుసు. అంటే ఇది ఉద్దర వాగ్దానాలు తప్ప నిజంగానే ఏం చేస్తావో చెప్పాలి. ఎలిజిబుల్స్ ఇవ్వు, నో డౌట్. కేసీఆర్ హయాంలో ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వచ్చు, అలా మిస్యూజ్ కావచ్చు, నేను కాదంటలేదు. దాన్ని ఎలిజిబుల్ లెవెల్లో వాళ్ళు తీసుకొని ఇస్తే అది ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మేలే జరుగుతుంది కదా.
Yes. ఇటువంటి చాలా ఉన్నాయండి. టెండర్లు కావచ్చు, పోతే అదేంటి పాత బకాయిలు కావచ్చు. చాలా మంది ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు కరప్షన్ కేసులను ఏం చేస్తున్నావు ఇప్పటికి నువ్వు చెప్పవు కదా. ఇప్పుడు ఫోన్ ట్యాబ్ తీసుకున్న ఉదాహరణకు Right. 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్లీ సీరియల్ లాగా నడుస్తున్నది. అది చక్రవాకమా ఇంకేదో సీరియల్ నడుస్తుంటది. ఆ రకంగా Okay. నడవడం అనేది ఏదో ఒకటి తేల్చాలి కదా. Right. మోర్ విషయం Okay. 1 minute మేడం. ఇప్పుడు Please conclude అండి, time తక్కువ. మోర్ కరప్షన్ జరిగిన కేసులను బయట పెట్టి వాటిని రికవరీ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తే డెఫినెట్లీ మనం అతనికి చెప్పింది మార్పు కూడా చేయొచ్చు. accept చేస్తారు. No doubt. Yes. ఎందుకంటే మన ఖజానా లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఆ పని ఎందుకు చేయడానికి పనికి మాలిన జాతిపిత ముచ్చట్లు రాజకీయంగా తయారు ఓకే చేసి అండి, చర్చలకు పెట్టడం ఎందుకు? దిలీప్ గారు ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. ఈ జాతిపిత ముచ్చట్లన్నీ బంద్ చేసి ఈ జాతిని ఉద్ధరించే పని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ఇప్పటికి కూడా కేంద్రం నుంచి ఏం తీసుకోవాలో, రాష్ట్రాన్ని ఎట్లా బాగుపరచాలని చెప్పేసి ఉంటది. నువ్వు జాతిపిత నువ్వు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, ఒక జాతిపితాన్ని ఇచ్చారు. నేను రకరకాల పేర్లతో ఈ డిబేట్ లో నిన్న నోట్లకెళ్ళి ఉచ్చరించలేనటువంటి పేర్లతో నేను ప్రజలు పిలుస్తా ఉన్నారు. Right. ప్రజలకు ఉన్న అభిప్రాయమే వాళ్ళ సంభాషణలో వస్తే వాళ్ళు ఇచ్చే బిరుదులు. మాకు జాతిపిత ఇచ్చారు, మీకు బూత్ పిత, అవినీతి పిత, ఇంకా రకరకాల పితలు మీకు ఇచ్చిరండి. ఓకే రైట్, జితేందర్ గారు మీ ఫైనల్ కమెంట్స్. ఒకటండి, ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో మేము ఇచ్చినటువంటి దాంట్లో ఈ రోజు మన గ్రామ పంచాయతీలకు మొన్ననే 250 కోట్లు డిక్లేర్ చేసినాము. అదే విధంగా సన్న బియ్యం ఇస్తున్నాము, మరి అదే విధంగా విద్యుత్ ఇస్తున్నాము ఫ్రీగా 200 యూనిట్లు. ఇట్లా రకరకాలుగా మరి బస్సు ప్రయాణం మహిళల కోసం ఇస్తున్నాం. ఇట్లా అనేక సంక్షేమం, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేసుకుంటూ పోతున్నాం. రాబోయే కాలంలో మనకి ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో తప్పకుండా మేము 90% సీట్లు కైవసం చేసుకుంటాం. ప్రజల నిర్ణయం తొందరలో శ్రీనివాసరావు గారు కూడా వస్తారు, ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు కూడా వస్తారు. చూస్తాం కదా, నెక్స్ట్ డిబేట్ లో కూర్చుంటాం కదా. గ్రామ పంచాయతీ ఫలితాలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగానే మున్సిపల్ ఫలితాలు కూడా 90% మాకు ఎగ్జాక్ట్లీ వస్తాయి. ఈ చూద్దాం, రోజు కూడా రిజల్ట్స్ తర్వాత కూడా మనం మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటాము, అప్పుడు కూడా చర్చిద్దాం, చూద్దాం ఏం జరుగుతుంది. చర్చిద్దాం. చూడండి, ఈ రోజు ప్రజలు అభివృద్ధిని స్వీకరిస్తున్నారు, అభివృద్ధి వైపే నడుస్తున్నారు. గత 2 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి అప్పుల్ని అనేక రకాలుగా అప్పులు ఉన్న దాన్ని అభివృద్ధి వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము రైట్, కాంగ్రెస్ మంచి పార్టీ విషయం పరంగా. అండి. రైట్, అందరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పులున్న దాన్ని అభివృద్ధి వైపు ఎట్లా మళ్ళిస్తారు, ఎలా చేస్తారు అనేది అందరు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మా అందరు హోప్ కూడా అదే. రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు మున్సిపల్ అండ్ అదే విధంగా కార్పొరేషన్ ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ అయితే మరింత ట్రిగర్ చేస్తున్నాయి. అటు